నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో జాతీయ నాయకులు వెంకయ్యనాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్కు లేదని చెప్తున్న ఆయన తప్పుడు ప్రచారాలతో నరేంద్ర మోడీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారని, ఈసారి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని వెంకయ్యనాయుడు చెప్తున్నారు. అభివృద్ధిని మనకి ఇవ్వగలడు అని జనం నమ్ముతూ ఉన్నారు. అందుకే ఇవాళ మోడీ నాయకత్వానికి నిరాజాలు పడుతున్నారు. ఈ థర్డ్ ఫ్రంట్ లేదా ఈ కొట్టుకొచ్చే పార్టీలు ఇవేవి ప్రత్యామ్నాయం కాజాలు. కొంతమంది బీజేపీ యొక్క ఎదుగుదలను, బీజేపీ దేశంలో మన రాబోయే అధికారం రాబోయే దాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. దాన్ని ఎదుర్కోలేక ఆ పార్టీ అండి ఆపోస్తే బీజేపీ అడుగుతుంది. అటు సంక్రాంతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గందరగోళ స్థితిలోకి నెట్టివేసిందంటున్న ఆయన, పండితులు మాత్రం 15వ తేదీ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 13, 14 తేదీల్లో సెలవు ప్రకటించి మిన్నకుండిపోయిందని, 15న పెద్దలకు పెట్టుకుని సంతోషంగా గడపాల్సిన రోజు డ్యూటీలకు వెళ్లాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని, ఇప్పటికైనా స్పందించి ఈ నెల 15న సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమర్థ నాయకత్వం ఏర్పడి దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పడిన అనవసర గందరగోళాన్ని ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కొంతమంది 13 భోగి అని, 14 మకర సంక్రాంతి అని, కొంతమంది 14 భోగి అని, 15 మకర సంక్రాంతి అని, ఇలా అనవసరమైన యొక్క ఆందోళన, అదేవిధంగా అయోమయంలో ప్రజానీకాన్ని ఉంచడం ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర వ్యవస్థ ఉంది. పంచాంగకర్తలు, పండితులు వాళ్ళతో మాట్లాడి ముందుగా తిథి నక్షత్రాలను చూసి మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది, ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు ఎప్పుడు మారుతున్నాయనే విషయాన్ని కనుక్కోవడం పెద్ద పని కాదు. ఆ పని చేయకుండా ప్రభుత్వం 13, 14 తేదీల్లో పండుగ అని చెప్పి సెలవు ప్రకటించేసింది. ఇప్పుడు తర్వాత పండితులు చెప్పిన ప్రకారం 14 భోగి, 15 మకర సంక్రాంతి, 16 కనుమ అంటే వేలాది మంది ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, లక్షలాది మంది విద్యా సంస్థల్లో చదువుకునేవాళ్ళు మకర సంక్రాంతి రోజు తమ పెద్దలకు తర్పణం వదిలాల్సిన రోజు, కుటుంబం అందరూ కలిసి సంతోషంగా సుఖంగా సంక్రాంతిని జరుపుకోవాల్సిన రోజు, అందరూ ప్రయాణాలు చేపట్టి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేయాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. చాలా దురదృష్టకరమైన విషయం. అదలా ఉండగా జనవరి 16న కేంద్ర పదాధికారుల సమావేశం, 15న జాతీయ కార్యవర్గం, 18న జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఢిల్లీలో నిర్వహించబోతున్నట్లు చెప్పారు.